జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాల్లో భాగంగా జూలూరుపాడు మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వేగం వద్దు, నియంత్రణే బుద్ధు అంటూ నినాదాలు చేశారు. ర్యాలీ అనంతరం మండల కేంద్రంలో మానవహారం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలు నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాలని ఎస్ఐ రవి సూచించారు. వాహనాలు నడిపేటప్పుడు వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ను ధరించాలని, వాహనాలకు సంబంధించిన అన్ని రకాల పత్రాలు కలిగి ఉండాలన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ విధిగా ట్రాఫిక్ రూల్స్ను పాటించాలన్నారు. మద్యం సేవించి వాహనం నడపడం వల్లనే అధిక శాతం ప్రమాదాలు జరుగుతున్నాయని, కాబట్టి మద్యం సేవించి వాహనం నడపవద్దని, ప్రతి ఒక్కరూ దీనిని విధిగా భావించి పాటించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సిబ్బందితో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇవ్వాలి, దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి, దరఖాస్తు చేసుకున్న వారందరికీ మరి ఆల్రెడీ 14-15 రాక రేషన్ కార్డు రా 14-15 కొన్ని వందల దరఖాస్తులు ఒక్కొక్క పంచాయతీ నుంచి మేము పెట్టించింది 100-150 దరఖాస్తులు ఉన్నాయి. అన్నీ వస్తున్నాయి. మీ సేవలో పెట్టినవి కూడా ఇప్పుడు మొత్తం లిస్ట్ అవుట్ పంచాయతీ సెక్రటరీస్కి ఇచ్చాము. అవి కూడా రేపటి నుంచి గ్రామ సభలు నడుస్తాయి. ఇంకెవరికైనా రేషన్ కార్డు రాకపోయినా కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రామ సభల్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. తర్వాత కూడా ఎంఆర్ఓ నిరంతర ప్రక్రియ ఇది. ఈ 3 రోజులు 4 మీరు ఆ ప్రకారం ఇస్తే గ్రామ సభ కూడా వేస్ట్ మేడం, అనవసరం. అధికార పార్టీకి ఇచ్చేసుకోండి. మిమ్మల్ని అడిగేది అప్లికేషన్స్ అవి అన్ని కూడా స్టేట్ మొత్తం 900